అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గారు, జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ గారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఒక ర్యాలీ రూపంలో అందరికీ మనం తెలియజేద్దామండి. ఇంత ఘనంగా మీరు పార్టిసిపేట్ అయ్యారు, చాలా చాలా సంతోషం. మీరు పార్టిసిపేట్ అవుతున్నారంటే మీకు మంచిగా అవగాహన ఉంది అని భావిస్తున్నా. కానీ సమాజంలో గాని మన జిల్లాలో గాని కొంతమంది మత్తు పదార్థాలకి గురి అయి వాళ్ళ జీవితాల్లో పాడు చేస్తున్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ గారు ఒక విషయం చాలా ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ఏంటంటే ఆ పాటలో ఒక తల్లి ఆవేదన వారు మంచిగా ఒక పాట రూపంలో వినిపించారు. ఒక ఇంట్లో ఎవరైనా ఇట్లాంటి డ్రగ్స్ లో పాల్పడితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందానికి గురి అవుతారు వాటికి సంబంధించి తెలియజేశారు. వాస్తవంగానే మీరందరూ మన భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న బంగారు భవిష్యత్తు మీరు. You are the golden future of our day, of our nation, of our country, of our state and of our Suryapet district. మనంలో ఎవరైనా అట్లాంటి మత్తు పదార్థాలు గురి అయితే ఆ భవిష్యత్తు మనకి డార్క్ లో అనిపిస్తుంది. అట్లా కాకుండా ఖచ్చితంగా మనం క్రమశిక్షణతో మంచి ఆరోగ్యంగా ఉండడానికి, మన భవిష్యత్తు మంచి ఉండడానికి డ్రగ్స్ నుంచి దూరం ఉండాలి. కాబట్టి ఈ అవగాహన మనమే మాత్రమే కాకుండా అందరు ప్రజలకి పోయే విధంగా మీరు మీ పేరెంట్స్ కి కావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ పరివర్తన్ భాగంగా ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ అండ్ పోలీస్ సిబ్బంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, దానికి సంబంధించినటువంటి సిబ్బంది, ఎడ్యుకేషన్ కాలేజీల నుంచి, స్కూల్ నుంచి విశేషంగా వచ్చినటువంటి విద్యార్థులు, ఎన్సిసి క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్, అదేవిధంగా సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి యువత, అదేవిధంగా ప్రెస్ మిత్రులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మనమందరం కూడా ఈ రోజు సూర్యాపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి అని అంటే మనమందరం కూడా చాలా ధైర్య సాహసాలతోటి ముందుకు అడుగు వేయాలి. మనకు ఈ మిషన్ పరివర్తనలో కరేజ్, కమిట్మెంట్ అండ్ కంబ్యాట్, మనం అందరం ధైర్యంగా ఈ రోజు ఏ నలుమూలలో కూడా, ఏ గ్రామంలో కూడా, ఏ పల్లెల్లో కూడా గంజాయి గాని, డ్రగ్స్ గాని ఏ రూపంలో ఉన్నా దానికి సంబంధించినటువంటి సరఫరాని గాని, విక్రయాన్ని గాని, వినియోగాన్ని గాని మనం నిరోధించాలంటే మనం